అంటే బాడీని చూసి ఇట్లా పోస్ట్ మార్టం చేయాలి అన్నప్పుడు మార్చరీస్ రూమ్లో అంటే మనం చేసేటప్పుడు యాజ్ ఎ డాక్టర్గా మీరు ఎలా దాన్ని ఫీల్ అయ్యారు, ఎలా వచ్చింది మీకు ధైర్యం? అది 6 నెలలు ఫార్మలీలో వేసిన బాడీని డెడ్ బాడీని తీసి పెడతారన్నమాట. టెరిఫిక్ అండ్ హారర్ ఎక్స్పీరియన్స్. ఎందుకు చనిపోయింది, ఎలా చనిపోయింది? ఒక మ్యాసివ్ యాక్సిడెంట్లో 7 మెంబర్స్ చనిపోయారు ఫ్యామిలీ మొత్తం. చిన్న పిల్లోడు, వాళ్ళ 2 మమ్మీలు, 4 మెంబర్స్ ఏమో లేడీస్ ఉన్నారు. నేనేమి చంపలేదు. ఇట్లాంటి చేసినప్పుడు మనకి ఏమవుతుందంటే ఫిజికాలిటీ మీద మనకు అంత ఇంట్రెస్ట్ రాదు. తప్పు చేయకుండా ఎవరంటారు? ఆ హాస్పిటల్ అంతకుముందు గ్రేవ్ యార్డ్ తీసేటప్పుడు అక్కడ ఒక 4-5 డెడ్ బాడీస్. అంటే ఒక డాక్టర్ ఏమండి ఇవన్నీ నమ్ముతారా? నమ్మాలి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను మీ యాంకర్ పప్పు. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, మళ్ళీ కొత్త కొత్త ఇంటర్వ్యూస్ కోసం. మార్చరీ డెడ్ బాడీస్ చూస్తారు కదా మీరు, అంటే ఒక మంచి అమ్మాయిలు ఉంటారు, అంటే మంచి అబ్బాయిలు, అంటే ఒక యంగ్ ఉంటారు, ఓల్డ్గా ఉంటారు. వాళ్ళని చేసేటప్పుడు హౌ యూ విల్ ఫీల్? అంటే ఒక మనిషి ఇంకో మనిషిని చేయడం, పార్ట్స్ చూడడము, అదంటే ఎలా అనిపిస్తుంది ఒక డాక్టర్గా మీకు? ఇప్పుడు మీరు అలా అడిగితే ఇప్పుడు కొన్ని ఒక ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్ ఇలా మనకు అంటే ఎక్స్పీరియన్స్ అయిపోతే మనకి ఏమవుతుందంటే ఒక సబ్జెక్ట్ లాగా చూస్తాం అనమాట. ఇప్పుడు ఒక బాడీ ఆడ పడి ఉంటే మనకు మోర్ దెన్ ఎ మేల్, మోర్ దెన్ ఎ ఫీమేల్, దానికన్నా ఒక సబ్జెక్ట్. అంటే ఇప్పుడు నా మైండ్లో ఏం రన్ అవుతుంది అంటే, ఇఫ్ ఐఎమ్ గోయింగ్ టు పోస్ట్ మార్టం, ఇది ఎందుకు చనిపోయింది, ఎలా చనిపోయింది, ఎవరైనా చంపేశారా, ఎవరైనా అబ్బాయినా అమ్మాయినా. దెర్ ఆర్ కేసెస్ ఇట్లా 3 months బావిలో పడిపోయి వచ్చి తీసుకొని వస్తారు. పురుగులు ఉంటుంది. ఇట్లాంటివి చేసినప్పుడు మనకి ఏమవుతుందంటే పెద్ద అంటే ఫిజికాలిటీ మీద మనకు అంత ఇంట్రెస్ట్ రాదు కదా. ఫిజికాలిటీ మీద అంత ఇంట్రెస్ట్ రాదు. మోర్ ఆఫ్ సోల్ లెవెల్లో కనెక్ట్ అవుతామని అంటే ఐ కెన్ అండర్స్టాండ్. అంటే ఇప్పుడు మరి ఫస్ట్లో మీరు అంటే బాడీని చూసి ఇట్లా పోస్ట్ మార్టం చేయాలి అన్నప్పుడు మార్చరీస్ రూమ్లో అంటే మనం చేసేటప్పుడు అంటే మన పార్ట్స్ మనం చూసుకుంటాం కదా. అంటే ఒకసారి మనకు బ్లడ్ కనిపిస్తే యాజ్ ఎ డాక్టర్గా మీరు ఎలా దాన్ని ఫస్ట్ ఫీల్ అయ్యారు, ఎలా వచ్చింది మీకు ధైర్యం? అది కొంతమంది పడిపోతారు బ్లడ్ని చూసినప్పుడు, అలాంటి ఉన్నప్పుడు మీకు ఎలా అనిపించింది ఫస్ట్ ఎక్స్పీరియన్స్? ఇది ఎంబీబీఎస్ ఫస్ట్ ఇయర్లో ఉంటుంది అనమాట. ఫస్ట్ ఎక్స్పోజర్ టు ద డెడ్ బాడీస్ అనేది ఎంబీబీఎస్ ఫస్ట్ ఇయర్లో ఉంటుంది. ఓకే. అనాటమీ క్లాస్, సో డిసెక్షన్ హాల్లో ఉంటుంది అనమాట. సో మాకు మీరు అడిగిన క్వశ్చన్కి ఏంటంటే ఇట్ వాస్ జస్ట్ యూనో టెరిఫిక్ అండ్ హారర్ ఎక్స్పీరియన్స్. మీరు ఫస్ట్ ఇయర్లో వచ్చిన తర్వాత మీకు నిద్ర ఉండదు రాత్రి. తర్వాత తింటుంటే మీరు అవన్నీ ముట్టుకొని చేయాల్సింది యూ కాంట్ సే నో దట్. ముట్టుకొని అవంతా కోయాల్సి వస్తుంది. ఒక 6 నెలలు ఫార్మలీలో వేసిన బాడీని డెడ్ బాడీని తీసి పెడతారన్నమాట. సో ప్రతిదాన్ని మనం తీసి ఏ నన్ను ఎక్కడుంది, ఆ ఫ్లెష్ అంతా తీయాలి. ఇట్లా ఒక రోజు అంతా, ఒక వారం అంతా హ్యాండ్ మీద తీయాలన్నమాట. ఇంకొక రోజు లోపల ఇదంతా తీయాలి. ఆ తర్వాత ఇవన్నీ కూడా తీసేయాలి. మొత్తం తీసేసి లోపల ఏం నర్వ్స్ ఉన్నాయి, ఎక్కడున్నాయి, అసలు ఎందుకు బాడీ ఇట్లుంది, లోపల ఏమేమి ఉంటాయి అనేది మనకు ఫస్ట్ ఇయర్ నుంచి వస్తుంది. సో బై ద టైమ్ వీఆర్ అటెండింగ్, ఇప్పుడు నేను పర్సనల్గా నేనే సింగిల్గా వెళ్ళి పోస్ట్ మార్టం చేస్తున్నాను. సో ఇక్కడికి చాలా టైం. సో ఆ టైంలో మనకు బికాస్ ఆఫ్ ఎక్స్పోజర్ ఆఫ్ డెడ్ బాడీస్ మనకు ఏమనిపించదు. ఐ గాట్ యూస్ టు ఇట్. లైక్ నేను ఒకేసారి 7 డెడ్ బాడీస్కి పోస్ట్ మార్టం చేసిన రోజులు ఉన్నాయి. 7 టీమ్ ఆఫ్ డాక్టర్స్ తీసుకెళ్ళి నేను నేను ఎక్కడైనా మిస్ అవుతానేమో, ఏమన్నా ఫైండింగ్స్ ఏమైనా మిస్ అవుతానేమో. బట్ ఐ వాస్ ద వన్ who has done all the dead bodies. ఒక మ్యాసివ్ యాక్సిడెంట్లో 7 మెంబర్స్ చనిపోయారు ఫ్యామిలీ మొత్తం. చిన్న పిల్లోడు, వాళ్ళ 2 మమ్మీలు, 4 మెంబర్స్ ఏమో లేడీస్ ఉన్నారు, డ్రైవర్, ఇట్లా 7 మెంబర్స్ ఒకే రోజు చేశాను. తర్వాత మీరు అన్నట్టు ఈ ఫిజికాలిటీ మీద నాకు ఇంట్రెస్ట్ లేదు. అంటే ఇప్పుడు నేను అడిగేది ఏంటంటే పాపం, అంటే చాలా వరకు మనం చూస్తే డెడ్ బాడీని చూస్తే మనం దూరం వెళ్ళిపోతాం, ఏదైనా యాక్సిడెంట్స్ అయినా కూడా ఏదైనా భయపడేసి వెళ్తాం. అదే యాజ్ ఎ డాక్టర్గా మీరు ఎక్స్పీరియన్స్ చేసింది చెప్తున్నారు. అంటే తర్వాత మనం అంటాం ఆత్మలు తిరుగుతాయి, అవి తిరుగుతాయి అంటారు. నిజంగానే ఉంటాయండి? మార్చరీస్లో మీరు వెళ్తుంటారు, వస్తుంటారు కదా. పాజిటివ్ ఎనర్జీ ఉన్నప్పుడు నెగిటివ్ ఎనర్జీ ఉంటుంది. అండ్ దేవుడు ఉన్నాడు అన్నప్పుడు దయం ఉంటుంది. బట్ ఏంటంటే మనలో ఎనర్జీని బట్టి ఉంటుంది అనమాట. ఇప్పుడు మనము ఇఫ్ యూఆర్ రేడియేటింగ్ అండ్ ఎలిమినేటింగ్ పాజిటివ్ ఎనర్జీ ఫ్రమ్ అస్, దెర్ ఇస్ నో వే దట్ నెగిటివ్ ఎనర్జీ విల్ టచ్ అస్. సో ఇప్పుడు ఇంకోటి ఏంటంటే నేనేమి చంపలేదు. సో అట్లా కాదు నేను చెప్పేది ఏంటంటే, ఇప్పుడు నేను చంపుంటే ఐ థింక్ ఐ వుడ్ హావ్ థాట్ చంపేసిన ఆత్మ వచ్చి నన్ను చంపేస్తాను భయం ఉండేది.
ఐఎమ్ ఎ పర్సన్ హూ ఈస్ ట్రైంగ్ టు సేవ్ పీపుల్, సేవ్ లైఫ్. సో ఐ డోంట్ థింక్ ఇఫ్ దయ్యం వచ్చినా కూడా సర్లే డాక్టర్ మంచోళ్ళే కాపాడడానికి ట్రై చేశాడు, ఏం చేద్దాం పోదాం కదా వెళ్ళిపోతుంది. మంచి డాక్టరే అంటే కొంతమంది మేము చూసిన వీడియోస్లో మార్చరీస్లో ఇట్లా దయ్యాలు ఉంటాయని చూపెట్టిన మూవీస్లో ఆ బేస్ మీద అడుగుతున్నాను. ఎందుకంటే డైరెక్ట్ మీరు మార్చరీకి వెళ్ళడం జరుగుతుంది, డెడ్ బాడీస్ని చూడడం జరుగుతుంది, వాళ్ళకు మీరు ట్యాక్స్ కూడా నెంబర్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఒకవేళ బాడీస్ ఎవరైనా తీసుకెళ్లకుండా అలా ఉంటాయి కదా, అలాంటి సిచ్యువేషన్స్ ఏమైనా ఎదురయ్యాయా? ఎప్పుడైనా మీ నెగిటివ్ ఎనర్జీ అక్కడ చూడడం జరిగిందని అడుగుతున్నా. నేనైతే ఎప్పుడు ఎక్స్పీరియన్స్ చేయలేదు. బట్ ఏంటంటే మేము చేస్తున్న హాస్పిటల్ ఇప్పుడు ఆ హాస్పిటల్ అంతకుముందు గ్రేవ్యార్డ్ హాస్పిటల్ ప్లేస్. సో జస్ట్ 2 years బ్యాక్ కట్టించింది హాస్పిటల్, ఇంకా మొత్తం కూడా అవ్వలేదు. కింద ఓపీడీ మాత్రమే రన్ చేస్తున్నాము. తీసేటప్పుడు అక్కడ ఒక 4-5 డెడ్ బాడీస్ తీయాల్సి వచ్చింది అక్కడ నుంచి. గ్రేవ్యార్డ్ అంటే పెద్ద గ్రేవ్యార్డ్ కాదు, ఇట్స్ గ్రేవ్యార్డ్. లైక్ 4-5 డెడ్ బాడీస్ దొరికి మేము తీస్తున్న దాంట్లో ఒక 15 acres ఉంటే దాంట్లో ఒక సైడ్ మేము హాస్పిటల్ కట్టించుకుంటే అక్కడ కొంచెం 4-5 డెడ్ బాడీస్ వచ్చాయి. సో వీళ్ళు హౌస్ కీపింగ్ స్టాఫ్ వీళ్ళు అంతా క్లీన్ చేసేవాళ్ళు, పైన క్లీన్ చేసేవాళ్ళు, 4th floor అట్లా సౌండ్స్ వస్తాయంటారు. మాకు తెలియదు ఎంతవరకు, నేనైతే ఎప్పుడు పోలేదు. ఐ డెంట్ ఎక్స్పీరియన్స్ నెగిటివ్ ఎనర్జీ బికాస్ ఐ ఫీల్ దట్ ఐ హ్యావ్ మోర్ పాజిటివ్ ఎనర్జీ దన్ నెగిటివ్ ఎనర్జీ అరౌండ్ మీ. ఓకే, మీరు మాస్క్ వెళ్ళేస్తే దయ్యాలే భయపడతారు. ఐ థింక్ సో. ఎవరనైనా ఈయన మనకు దయ్యాలకు పెద్ద రాజు వచ్చాడు అనుకుని వాళ్ళే పారిపోతారు. వై యూఆర్ చూసింగ్ ద బ్లాక్? ఏమైనా మాస్కెస్ ఇంకా వేరే ఉన్నాయా మీ దగ్గర? ఇవి ఒకటే ఉందా? ప్రస్తుతానికి ఇది ఒకటే ఉంది. లైక్ నేను అనుకుంటే ఏంటంటే 1000 reels తర్వాత ఐ చేంజ్ మై మాస్క్. అప్పుడు మా ఫాలోవర్స్ బట్టి వాళ్ళ ఇష్టం బట్టి ఒక 3-4 మాస్క్ నేను సెలెక్ట్ చేసుకొని ఐ రివీల్ విచ్ మాస్క్, లైక్ ఐ లాస్ట్ క్వశ్చన్ లైక్ విచ్ మాస్క్ టు వేర్ పోల్ పెట్టి, సో దాన్ని బట్టి నేను నెక్స్ట్ ఫాలోవర్స్. డిజైన్ ఎక్కడ చేపిస్తున్నారు నెక్స్ట్ మాస్క్? యూకే నుంచి. ఎంత కాస్ట్ ఉంటుంది అది డిజైన్ చేసుకుంటున్నారు? డిజైన్ చేసుకున్న దాన్ని బట్టి ఉంటుంది. దేర్ ఆర్ మాస్క్ ఆఫ్ 2 lakhs 3 lakhs 10 lakhs మాస్కులు కూడా ఉన్నాయి. స్టార్టింగ్ రేట్ ఎంత? గోల్డెన్ బీడ్ ఇది కూడా. ఓకే, స్టార్టింగ్ మనకు ఎంత కాదనుకుంటే 27,000 నుంచి ఏమో స్టార్టింగ్ ఉంది. ఫస్ట్ లీస్ట్ తీసుకుందామని వెళ్ళాను, ఎందుకంటే వైఫ్ అంటే ఇది ట్రై చేస్తున్నా కదా, హిట్ అవ్వకపోతే ఎట్లా అనే ఒక డౌట్ ఉంటుంది కదా ఎవరికైనా. అవును. బట్ తర్వాత ఓకే ఫైన్, లైక్ ఐఎమ్ ఏ డాక్టర్, లైక్ డీసెంట్ అమౌంట్ సంపాదిస్తున్నాను, నా ప్యాషన్ మీద పెట్టిన తప్పలేదు అనిపించి ఐ హావ్ అప్గ్రేడెడ్ అండ్ గాట్ ఏ 35,000 మాస్క్ విత్ విచ్ ఫర్ ట్రాన్సిట్ అండ్ ఆల్ ఇట్ కాస్ట్ మీ అరౌండ్ 60,000, 55,000 to 60,000. ఓకే, అప్పంచెల్లి మీ మాస్క్ ని గమనిస్తుంటే మీ ఐస్ ఇప్పుడు కనిపించాయి తెలుసా? ఇక్కడ స్ట్రిప్ ఉంటుంది, ఇప్పుడు కనిపించింది. అప్పంచెల్లి నాకు అసలు అండర్స్టాండ్ కాలేదు. ఇప్పుడు అంటే చాలా అబ్జర్వ్ చేస్తే గనక మీకు కళ్ళలో అక్కడ అనిపించాయి అనమాట. సూపర్ అండి. ఇప్పుడు గ్లాసెస్ అవి ఏం గుచ్చుకోవండి? గ్లాసెస్ ఉంటాను. ఓకే, విత్ గ్లాసెస్ నాకు మాస్క్ ఉన్నాయి, గ్లాస్ అసలు ఏం కూర్చో, వెరీ కంఫర్టబుల్ మాస్క్. ఓకే, వెరీ క్లియర్ గా కనిపిస్తుంది. ఓకే, బ్రీతబుల్. ఓకే, ఇంకో విషయం, చేతికి ఏదో పెట్టుకుని మంత్రం చేసుకుని వచ్చారు ఎవరైనా కొడితే బలం రావాలని, అండ్ మెడలో కూడా ఏమో కనిపిస్తున్నాయి హారం, ఏంటిది అది? ఇవి బేసిక్ గా ఇవి నాకు నా ఫాలోవర్ ఒక అమ్మాయి పంపించింది. ఓ, షీఈస్ డూయింగ్ దిస్ సెలినైట్ లైక్ క్రిస్టల్ బిజినెస్ అనమాట. సో తను నాకు పంపించడం ఏంటంటే కారణం ఏంటంటే తన నా రీల్స్ జస్ట్ ఇట్లా ర్యాండమ్ గా ఫీల్ లో చూసింది. చూసి నా పేజ్ మొత్తం గోత్రూ అయ్యి నాకు అప్రోచ్ అయింది. అప్రోచ్ అయ్యి సార్ ఇట్లా మీరు చాలా బాగా చేస్తున్నారు, మీ కంటెంట్ చాలా నచ్చింది నాకు, మీకు నా సైడ్ నుంచి గిఫ్ట్ పంపిస్తాను అని చెప్పింది. సో అలా కాన్వర్జేషన్ నడిచినప్పుడు నేను కూడా చెప్పాను ఇట్లా నేను కూడా ఐఎమ్ ఆల్సో ఇంటూ యాక్సెసరీ బిజినెస్, ఇది నాకు చాలా ఇష్టం, నాకు యాక్సెసరీస్ అంటే ఇష్టము, ఇట్లా నేను కూడా బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను యాక్సెసరీస్ దీని గురించి. డిఫరెంట్ ప్లేసెస్ నుంచి నేను యాక్సెసరీస్ కొన్నప్పుడు దాన్ని లైక్ దానికి పర్సనల్ ఒక రిటర్న్ లెటర్, ఆ తర్వాత ఈ అది ఎక్కడ కొన్నాము ఏం కొన్నాము అనే ఈ ఇన్ఫర్మేషన్తో మనకు బిజినెస్ ఒకటి ప్లాన్ చేస్తున్నానని చెప్పి దాంతో డిస్కషన్ జరిగింది తనకు. తను నాకు ఏంటంటే సార్ మీరు చేస్తున్న వర్క్కి చాలా నెగిటివ్ ఎనర్జీ వస్తుంది, చాలా నెగిటివిటీ కూడా వస్తుంది, ఎందుకంటే ఇక్కడ అందరికీ అర్థం కాదు, కొంతమంది ట్రిగర్ అవుతారు మీ కంటెంట్కి. సో నేను ఏం చేస్తానంటే మీకు ఈ కరుంగలి మాల అని చెప్పి తమిళనాడు సైడ్ ప్లేస్ అక్కడ తీసుకొచ్చిన మాల అనమాట. దీస్ ఆర్ వుడ్ బీడ్స్, అంటే చెక్క బీడ్స్, కరుంగలి మాల అనేది. సో ఇది ఎలా అంటే ఎవరి సైడ్ నుంచి అన్నా నెగిటివ్ ఎనర్జీ మనకు వస్తే ఈ దిష్టి ఇవి అంటారు చూడండి, నెగిటివ్ ఎనర్జీ వస్తే ఇట్ విల్ అబ్జర్వ్ అంట. సో ఐ వాంటెడ్ టు థ్యాంక్ హర్ బికాస్ అది చాలా ఇంటెన్షన్ నాకు బాగా నచ్చింది. నేను నమ్మకపోయినా దట్ ఇంటెన్షన్ వాట్ షీ హ్యాడ్ టువర్డ్స్ మీ, ఇట్లా
నా కంటెంట్ చూసి నచ్చి ఇట్లా చెప్పడము, నాకు ఇవి పంపించడము, ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. అంటే ఒక డాక్టర్ ఏమండి ఇవన్నీ నమ్ముతారా? నమ్మాలి. సూపర్ న్యాచురల్ థింగ్స్ నమ్మకపోతే, మ్యాజిక్ నమ్మకపోతే డాక్టర్ అవడు. బికాస్ దేర్ ఆర్ సో మెనీ ఇన్సిడెంట్స్ వేర్ పీపుల్ మ్యాజిక్ లాగా డాక్టర్ బ్రెయిన్ కూడా చిక్కకుండా బతికిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఎలా బతికారు బాబు ఇట్లాంటి వాళ్ళు. దెర్ ఆర్ సమ్ మ్యాజిక్ ఈవెంట్స్ ఇన్ హాస్పిటల్. వెరీ మ్యాజిక్, వెరీ వెరీ మెనీ మ్యాజిక్ ఈవెంట్స్ ఇన్ హాస్పిటల్. అచ్చా, ఓకే. గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారా మీకు? ఉండేవాళ్ళు ఇప్పుడు లేరు. ఈ సినిమాలో చూపించినట్టే పేరెంట్స్ ఒప్పుకోలేదు. అచ్చా, విడిపోవాల్సి వచ్చింది ఫర్ గుడ్ కాజ్. సో యా, మేము అంత గొడవపడి విడిపోయింది ఏం లేదు. ఓకే, జస్ట్ వి హ్యాడ్ ఏ క్లోజర్. ఓకే. ఇఫ్ డోంట్ మైండ్, మీరు లవ్ అన్నారు, పెళ్లి దాకా వచ్చింది, పెద్దలు ఒప్పుకోలేదు అన్నారు. ఒక క్వశ్చన్ అడగొచ్చా? ఓపెన్ క్వశ్చన్ ఫర్ యూ. మాస్క్ ఉంది కాబట్టి మీరు ఓపెన్ గా చెప్పేస్తారు. ఆర్ యూ వర్జిన్? ఐఎమ్ నాట్ వర్జిన్. ఓకే, డెఫినెట్లీ నాట్ వర్జిన్. అంటే అబద్ధం చెప్పి నేను వేరే వాళ్ళు పెళ్లి చేసుకోవాలని కూడా లేదు. ఓకే, అంటే మీరు పాపం చేసేసారు అప్పుడే. ఎస్. సరే, అంటే ఇప్పట్లో మీరు ఒక డాక్టర్ అయి ఉండి ఒక మాస్క్ రాజా అని సమాజానికి మెసేజ్ ఇచ్చేతానే తప్పు చేయడం జరిగింది. దానికి యూజ్ ఏంటండి మీరు మెసేజ్ ఇస్తే? ఇప్పుడు తప్పు చేసిన వాళ్ళు ఏం చెప్పకూడదంటే అసలు ఇక్కడ ఎవరు చెప్పకూడదు. తప్పు చేయకుండా ఎవరు ఉంటారు? ఎవరు ఉండరు. ఓకే, ఎవరు ఉండరు. ఎస్, ఎవరు ఉంటారు తప్పు చేయకుండా. అచ్చా, మీకు ఎలాంటి అమ్మాయిలు అంటే ఇష్టం? ప్రస్తుతానికి ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్. అయ్యో, కొంచెం కెరీర్ ఓరియంటెడ్ గా ఉన్నాను. అంటే ఇప్పుడు నేను నాట్ ఇంట్రెస్టెడ్ అంటే నేను నా ఫ్రెండ్స్ కలుస్తున్నాను, చాలా మంది అమ్మాయిని కలుస్తున్నాను. ఐఎమ్ మీటింగ్ సో మెనీ పీపుల్, న్యూ పీపుల్. నాకు ఎప్పుడన్నా ఏమన్నా అనిపించి ఇప్పుడు వాళ్ళకు కూడా అదే అనిపిస్తే లైక్ ఇఫ్ యూ హ్యావ్ గుడ్ బాండింగ్ అండ్ కొంచెం లాంగ్ టర్మ్ లో ఉండొచ్చు అని అనిపిస్తే విల్ మ్యారీ. యు మ్యారీ. అంటే ఇలా ఉండాలి అలా ఉండాలి అని చెప్పి డైరీలో ఏం రాసుకుంది ఏం లేదు. అండ్ ఐ డోంట్ వాంట్ టు మీట్ పర్సన్ జస్ట్ అంటే నేను అనుకున్నట్టు ఉంటేనే మీట్ అవ్వాలని కాదు. చూద్దాం మనం. అంటే వాళ్ళకి కూడా మాస్క్ తోనే మీట్ అవుతారా, వితౌట్ మాస్క్ మీట్ అవుతారా? నాకు అంత ఇష్టం అంటే ఖచ్చితంగా వితౌట్ మాస్క్ మీట్ అవుతాం. వితౌట్. ఓకే, ఫస్ట్ తెలియాలన్నమాట. చాలా మంది ఇది అప్రోచ్ మీ టు డిఎమ్స్. లైక్ అంటే నేను గొప్ప చెప్తున్నాను కాదు, కానీ దేర్ ఆర్ సో మెనీ గర్ల్స్ హూ అప్రోచ్ మీ డిఎమ్స్. కొంతమంది టోల్ దట్ కొంతమంది యుఎస్ నుంచి యూకే నుంచి కూడా అప్రోచ్ అయ్యారు. ఒక అమ్మాయి యూకే నుంచి షీ టోల్ దట్ ఇఫ్ యు ఆర్ రెడీ టు మ్యారీ మీ ఐ కమ్ అవుట్ ఆఫ్ యూకే లో అబ్బాయి లేరా? తెలీదు. ఈ అబ్బాయి ఇండియా అబ్బాయి నచ్చాడా? అందులో మాస్క్ అబ్బాయి అండ్ షీ నెవర్ సా మీ. అండ్ తను మొన్న హైదరాబాద్ కి వస్తాను కలుస్తావా అని అడిగింది కూడా. నేను ఐ రిజెక్టెడ్. మెసేజ్ చెప్పుకున్నా, నేను చూపించాను కూడా. అంటే కలవడం అంటే మాటలకేనా, ఇంకా ఫర్దర్ గా ఇంకా ఏమైనా కలవడమా? లేదు, అంటే ఇట్లా జస్ట్ క్యాజువల్ మీట్. అంటే ఇప్పుడు ఒక అమ్మాయి మామూలుగా కలుస్తారు కదా, వేరే అదర్ థింగ్స్ కాదు. అదర్ థింగ్స్ అంటే ఇట్లా నేను యూ కాంట్ గో అండ్ స్లీప్ విత్ ఎవ్రీవన్. ఇట్స్ నాట్ గోయింగ్ టు హ్యాపెన్. ఇఫ్ యూఆర్ ఎంత మనకు అంటే లోపల ఇది ఉన్నా కూడా యూ కాంట్ జస్ట్ గో అండ్ స్లీప్ విత్ ర్యాండమ్ పర్సన్ ఆలోచన. ఎవరితో పడితే వాళ్ళతో పడుకునేది కాదు కదా. డాక్టర్ మాస్ గారు చాలా విషయాలు తెలుసుకున్నారు, చాలా చక్కగా చెప్పడం జరిగింది. ఆయన మీ ఫాలోవర్స్ కి, ఇన్స్టా ఫాలోవర్స్ కి ఈ డాక్టర్ మాస్ ని ఫాలో చేయాలి అనుకున్న వాళ్ళకి కూడా ఏం చెప్పాలనుకుంటా చెప్పండి. ఫాలోవర్స్ కి చెప్పాలనుకుంది ఒకటే, జస్ట్ ఏంటంటే మనం ఎవరో చెప్తే వినడం కన్నా మనం చెప్పింది చేయడం చాలా బెటర్ అనిపిస్తుంది నాకు. ఇప్పుడు నేను చెప్పినా కూడా ఇన్ఫ్లుయెన్స్ అవుతారు అని కాదు, ఇన్ఫ్లుయెన్స్ అవ్వరని కాదు. అట్లీస్ట్ ఒక్కరు అంటే నా వీడియో వెనుక ఏంటంటే ఒక్కరు డిఫరెంట్ గా ఆలోచించినా, నేను చెప్పిన పాయింట్ మీద ఆలోచించినా చాలా అనిపిస్తుంది. సో నేను చెప్పేదే కాదు, మీరు చెప్పేది, మీ మనసు చెప్పేది కూడా విని మీరు మీ లైఫ్ ని అన్ఫోల్డ్ చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ మాస్ గారు. అండ్ నేను కూడా మీతో ఫ్రెండ్షిప్ బాండింగ్ పెంచుకొని మీ ఫేస్ ని చూస్తాను. ఓకేనా? షూర్. ఇప్పటికే మీకు బాండింగ్ ఎక్కువ అయిపోయినట్టుంది కదా. ఇంటర్వ్యూ తర్వాత మాస్క్ తీస్తారు కదా. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. చూశారు కదా ఫ్రెండ్స్, మీకు గనక మా వీడియో నచ్చి లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ ఛానల్ అక్కడ గంట సింబల్ ఉండి టంగును కొట్టండి. నేను మీ యాంకర్ పప్పు. బాయ్ బాయ్.